వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సైనిక్ స్కూల్ నుంచి అఫీషియల్‌గా మనకి కాంట్రాక్ట్ విధానంలో వివిధ రకాల ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకు టీచింగ్ జాబ్స్ అండ్ అలాగే నాన్ టీచింగ్ జాబ్స్ 2 కూడా ఫిల్ చేస్తున్నారు. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెప్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకి కాంట్రాక్చువల్ పోస్ట్ అంటే ఏంటంటే ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ విధానంలో ఫిల్ చేస్తున్నారు. అంటే పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, కాంట్రాక్ట్ విధానంలో మాత్రమే ఫిల్ చేస్తున్నారు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇందులో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవడానికి చూసుకున్నట్లయితే కనుక లోయర్ డివిజన్ క్లర్క్ అయితే ఉంది. చూడండి, ఇక్కడ మనకి లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏం కావాలంటే మెట్రికులేషన్ ఉండాలి. అంటే 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎల్డీసీ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. క్లర్క్ లెవెల్ జాబ్స్ అనమాట. మీకు టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. 40 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి. అలాగే కంప్యూటర్ ప్రొఫెషన్సీ కావాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ ఇంటర్నెట్ సంబంధించిన బేసిక్ స్కిల్స్ అయితే కావాలి. 31,442 రూపీస్ పర్ మంత్ శాలరీ ఉంటుంది. 18 to 50 ఏజ్ లిమిట్ ఇచ్చారు. యాజ్ ఆన్ 16th January 2026 ఇదనమాట దీని యొక్క డీటెయిల్స్. సో నెక్స్ట్ అలాగే మెస్ మేనేజర్ జాబ్స్ అయితే ఉన్నాయి. మెట్రికులేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయండి. 46,000 రూపీస్ శాలరీస్ అయితే ఉంటాయి. టీజీటీ ఇంగ్లీష్ ఉంది. అదేవిధంగా టీజీటీకి సంబంధించి సోషల్ సైన్స్ కూడా ఉంది. సో ఎవరికైతే డిగ్రీతో పాటు బీఎడ్ ఉందో సో వాళ్ళైతే వీటికి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సీటెడ్ పేపర్ 2 కావాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ క్వాలిఫికేషన్స్ ఉంటే వీటికి అప్లై చేయండి. అరౌండ్ మీకు 70,000 రూపీస్ శాలరీ ఉంటుంది. 21 నుంచి 35 వరకు కూడా ఏజ్ లిమిట్. యాజ్ ఆన్ 16th January 2026 కాంట్రాక్ట్ జాబ్స్ అనమాట. మీకు లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 16th January 2026 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సో సెలక్షన్ ప్రాసెస్కి ఓన్లీ ఎవరైతే అభ్యర్థులు షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే కాల్ లెటర్స్ అయితే వస్తాయి. వాళ్ళు వెళ్తే సరిపోతుంది. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మీకు అఫీషియల్ వెబ్సైట్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేసుకొని మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అయితే ఫామ్ ఫిల్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు లింక్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకు ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫీ అనేది లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అప్లై చేయొచ్చు. రిమైనింగ్ క్యాండిడేట్స్కి ఎంత ఫీ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.